హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసి దోహా ఖతర్లో ఉంటా. ఏంట్రా లండన్ పోయినవా, యూరప్ పోయినవా అని అనుకున్నారు. నేనైతే ఎక్కడికి వెళ్ళలేను. ఇదైతే యూరప్, లండన్ అయితే ఎంత మాత్రం కాదు. ఇదైతే దోహా ఖతర్. ప్లేస్కి ఫస్ట్ టైం వస్తే కనుక షాక్ అవుతారు. ఎందుకంటే ఇది ఇటలీ, యూరప్ లెక్క అనిపిస్తుంది. ఖతర్లో ఉన్నట్టు అస్సలు అనిపించదు. ఇక్కడ చూస్తుగా కెనాల్ మధ్యలో అయితే బోటింగ్ అనేది సవారీ అయితే చేస్తారు. దాని తర్వాత ఇక్కడ రకరకాల రంగురంగుల బిల్డింగ్స్ల మధ్యలో అయితే కెనాల్ అయితే ఉంది. కెనాల్కి అటు ఇటు వైపులను అయితే వాక్వే ఉన్నది. ఇక్కడనైతే నడుచుకుంటూ చాలా మంది జనాలు అయితే వెళ్తున్నారు. ఇక్కడ విజిటర్స్ అయితే చాలా జనాలు అయితే వచ్చేసారు. ఈ ప్లేస్ వచ్చేసి పరల్ ఖతర్లో అయితే ఉంది. దీని పేరు అయితే కనాల్ క్వార్టర్. ఒక బ్రిడ్జ్ నుంచి ఇంకో బ్రిడ్జ్ కి పోవాలంటే ఇలాంటి అండర్ టనల్ అయితే పాస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడనైతే ఇక్కడ బోటింగ్ అనేది చాలా ఎక్కువ మంది అయితే ట్రై చేస్తారు. ఇక్కడనైతే చాలా అంటే చాలా బాగుంటది. ఇక్కడ చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ తోటి అయితే ఇక్కడికైతే వచ్చేసారు. ఇక్కడ చూస్తురుగా చాలా మంది నడుచుకుంటూనైతే వెళ్తారు. ఇక్కడ కెనాల్కి ఇటు ఇరువైపులనైతే ఇక్కడ రెస్టారెంట్స్, కెఫ్టీరియాస్ అయితే ఉన్నాయి. ఇక్కడనైతే మంచిగా కూర్చుండి అయితే భోజనం చేస్తూ అయితే వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తురు కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి పరల్ ఖతర్లో అవుతుంది. ఇక్కడ వెహికల్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ ప్లేస్కి అయితే రావడం చాలా ఈజీ. ఒకవేళ మెట్రో ద్వారా రావడం కూడా చాలా ఈజీనే. రెడ్ లైన్ పట్టుకొని అయితే లతీఫియా మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత M152 బస్ నెంబర్ పట్టుకొని అయితే బస్సులను అయితే ఇక్కడ ఈ రౌండ్ అబౌట్ కనిపిస్తుంది, ఇక్కడ వరకు దించేస్తారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మాత్రం ఈ ప్లేస్ అనేది కనిపిస్తుంది. స్పెషల్లీ పరల్ ఖతర్ చూడాలంటే మాత్రం నైట్ వస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది. నైట్ కానీ ఈవినింగ్ కానీ వచ్చేయండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఖర్జూర్ చెట్లకైతే గోల్డెన్ కలర్ తోటి అయితే లైటింగ్ అనేది పెట్టారు. దాని తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. లైట్లతో అయితే మరింత అందంగా కనిపిస్తూ ఉన్నాయి. అసలు యూడీసీ బిల్డింగ్స్ అయితే, టవర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ వన్ వే నుంచి అయితే మేమైతే మోటార్ వేకి అయితే ఎంట్రీ అయినాం. ఇక్కడ రైట్ సైడ్లో చూస్తారు కదా, రైట్ లెఫ్ట్ సైడ్లో చెట్లకు కూడా పచ్చని చెట్లు, గార్డెన్స్కి లైట్లు అయితే మామూలుగానైతే లేదు. చాలా మంది ఖతర్లో ఉంటూ ఈ ప్లేస్ని ఇంకా విజిట్ చేయకుంటే మాత్రం చాలా మిస్ అయిపోయినట్టే. పరల్ ఖతర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్రదేశాల్లో ఒక పరల్ ఖతర్ అనేది ఒకటి. చాలా మంది దేశ విదేశాల నుంచి ఈ అందాలు చూడగలిగితే కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని అయితే వస్తారు ఇక్కడికైతే. మనమైతే ఇక్కడనే ఖతర్లో ఉండి కూడా ఈ ప్లేసులు చూడకుంటే మాత్రం ఏమీ చూడనట్టే. చూడండి, ఇంత అందమైన ప్రదేశాలు అయితే ఖతర్లో చాలానే ఉన్నాయి. ఇక్కడనైతే చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మనం కూడా ఇక్కడనే ఉన్నాం కాబట్టి ఒక టూర్ ఇవ్వాలి కాదనుకుంటే మాత్రం డెఫినెట్గా కొంచెం టైం తీసుకొని అయితే ఇలాంటి మంచి మంచి ప్లేస్లు అనేది విజిట్ చేయొచ్చు. ఏదైనా గైడెన్స్ కోసం మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఖతర్కి వచ్చిన కొత్తలను అయితే లొకేషన్ ఇచ్చి ఈ ప్లేస్కి అయితే పోవాలని చెప్పినప్పుడు అయితే ప్లేస్కి అయితే వచ్చేసిన రాగానే అసలు చూసి షాక్ అయినా. ఇంత అద్భుతంగా ఉంది, అసలు ఇంత అందంగా ఉంది, ఈ సిటీ పేరు ఏంది అనేది కూడా నాకు అర్థం కాలేదు. సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలు వ్యూ మాత్రం అదిరిపోయింది. అసలు నైట్ పూట వస్తే మాత్రం డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కానీ ఖతర్లో ఉండి ఖతర్ కొత్తగా రావాలనుకుంటే మాత్రం ఈ పరల్ ఖతర్ని అయితే విజిట్ చేయించి చాలా అంటే చాలా ప్లేస్లని విజిట్ చేయడానికి అయితే ఈ వీడియోకి లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.